శరచంద్రికా తేజయామిని నీలోత్పల నివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత స్త్రీవే. ఒక అందమైన స్త్రీని వర్ణిస్తూ పాడే పాట 2025 ఇయర్ ఎండింగ్ కి ఒక సూపర్బ్ అమేజింగ్ మెలోడీతో తమన్ మ్యూజికల్ మామూలుగా లేదు, మార్వెలస్ మెలోడీ. సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనంజయ్. మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా నెంబర్ 1 రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ముందుగా సంగీతం గురించి మాట్లాడుకుంటే ఈ పాటకి సంగీతం ఎస్ఎస్ తమన్. 2025 ఇయర్ ఎండింగ్ లో బ్యూటిఫుల్ మెలోడీతో మనల్ని మెస్మరైజ్ చేసేసాడు తమన్. ద కూలెస్ట్ ప్లెజెంటెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ 2025 అని నాకు అనిపించింది. వినగానే అసలు బుర్రకెక్కేసింది అనమాట. ఎంత హాయిగా ఉంది. ఆ లిరిక్ కి తగినట్టుగా తను యూజ్ చేసినటువంటి సింపుల్ ఇన్స్ట్రుమెంటైజేషన్ చాలా చాలా క్యాచీగా ఉంది. పర్టికులర్ గా చెప్పాలంటే 1 నిమిషం 3 సెకండ్ల నుంచి 1 నిమిషం 21 సెకండ్ల వరకు వచ్చేటువంటి బ్యాక్ పైప్స్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది చాలా 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 బాగుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్, యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కువగా ఈ బ్యాక్ పైప్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాక్ పైప్ ఇన్స్ట్రుమెంటైజేషన్ తో వచ్చే మ్యూజిక్ తోనే ఈ పాటను లాగించేశాడు తమన్. సాహిత్యం విషయానికి వస్తే సాహిత్యాన్ని రాసింది కృష్ణకాంత్ రాసిన ఈ సాహిత్యం పర్టికులర్ గా ఏంటంటే తను ఎదురు చూస్తున్నాడు రాజాసాబు తన వధువు ఎవరు అని. ఆ వధువు వచ్చింది. ఆ వధువుని చూసిన తర్వాత తన ఫీలింగ్స్ అన్ని ఇక్కడ ఈ సాంగ్ లో ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఉపయోగించినటువంటి పదాలు అయితే మాత్రం సంస్కృత పదాలు చాలా 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 బరువుగా భారీగా అనిపించాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. శరచంద్రికా తేజయామిని నీలోత్పల నివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత స్త్రీవే. శరచంద్రికా తేజయామిని. చంద్రిక అంటే చంద్రుని కాంతి, చంద్రుని వెన్నెల. చంద్రకాంతి ఎప్పుడు బాగుంటుంది అంటే ఏ ఋతువులో బాగుంటుంది అంటే శరత్ ఋతువులోనే వెన్నెల చాలా బాగా కాస్తుంది. ఆ అమ్మాయి మోము చూస్తే అలా ఉంది అని తన ఫీలింగ్ అనమాట. తేజయామిని చీకటిలో కూడా వెలుగులు నింపేటటువంటి ముఖవర్చస్సు కలిగి ఉన్నటువంటి అమ్మాయి అనమాట. యామిని అంటే రాత్రి కదా, సో తేజ అంటే వెలుగులు. తర్వాత నీలోత్పల నీవే మందగామిని అంటున్నాడు. నీలోత్పల అంటే ఏంటి? బ్లూ లోటస్. సింపుల్ గా చెప్పాలంటే నీలి కమలం. నీలి కమలం అనేది దేవతా స్త్రీలని వర్ణించడానికి ఉపయోగించేటువంటి పదం. నీలిరంగు వస్త్రాలను ధరించిన దేవతా స్త్రీలని కూడా నీలోత్పల అంటారు అనమాట. ఇంకపోతే మందగామిని అంటే నెమ్మదిగా నడిచే స్త్రీ. ప్రమద్దీపిక హంసభామిని. ప్రమద అంటే సీతాదేవి. ప్రమద్దీపిక చక్కగా ప్రకాశవంతంగా వెలిగేటటువంటి ఒక అందమైన స్త్రీని ప్రమద్దీపిక అంటారు. హంసభామిని అంటే హంసలాగా ఉన్నటువంటి అందమైన స్త్రీ. ఈ పదాలని ఉపయోగించి తన కాబోయే భార్య యొక్క అందాలని వర్ణిస్తూ ఇక్కడ హీరో గారు పాటని పాడుతున్నారనమాట. ఇక పల్లవి మొదటి లైన్ లో ఏముందంటే సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూశానా సహనా అతిశయ సుగుణ మనసే నీకే రాశానా తోడు లేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా ఏ ఎదురిక నువ్వే వచ్చేశాక తిథులని చూసేనా నా వధువుక నువ్వే అంటూ నేనే ముడులను వేసేనా. బహుశా అమ్మాయి పేరు సహనా అయి ఉండొచ్చు. నా సఖి నువ్వేనా, కలలో నేను నిన్ను చూశానా, నా మనసే నీకు రాసేసానా, అతిశయాల సుగుణ రాసి అనే అర్థం వచ్చేలాగా తను చెప్తున్నాడు. అతనికి ఒక తోడు లేకపోవడం వల్ల నిన్న మొన్న అంతా కూడా చాలా కుదురుగా ఉన్నా, కానీ ఇప్పుడు కుదురుగా ఉండలేను, ఎందుకంటే నువ్వు నాకు జతగా దొరికావు కాబట్టి. జత దొరికాక ఇంకేముంది, ముహూర్తం పెట్టుకోవడమే కదా, అందుకే తిథులిక చూస్తున్న ఎదురుగా నువ్వు వచ్చేసాక అని చెప్పి చెప్తున్నాడు. నా వధువిక నువ్వే అంటూ ముడులను వేసేనా అడుగుతూ అమ్మాయి యొక్క అందాలను వర్ణిస్తూ తను ఒక కదిలే దేవతా స్త్రీగా ఆ లక్షణాలని చెప్తున్నాడు. ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నామో ఆ లక్షణాలన్నీ. చరణంలో ఏం చెప్తున్నాడంటే చనువిచ్చే లోపలే వచ్చేసావే భామా ఇది శుభమా అన్నీ నేరుగా పంచేశావులేమా చెరి సగమా నీలో ఇంతలో ఎంతో మారినమ్మా అరే వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా. తను చనువిద్దాం అనుకున్నాడు, కానీ ఆ అమ్మాయే చనువు తీసుకుంది. ఇది ఒక శుభ సూచకం అని తను ఫీల్ అవుతున్నాడు. అలాగే నాకు అన్నీ పంచావు, జీవితాంతం నీతో నేను ఉంటాను ఏమైపోయినా అనేటువంటి ఒక ప్రామిస్ తనకి చేస్తూ ఈ పాట కంప్లీట్ అవుతుంది. ఇది సాహిత్యం గురించి. ఇక సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది విశాల్ మిశ్రా. చాలా బాగుంది వాయిస్. కాకపోతే నీలోత్పల నివే అని పలకడంలో అంటే నీవే నీలోత్పల అని అర్థం, కానీ
మనకి నీలోత్పల నీవే అవి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. కరెక్ట్గా ఆ బిట్లో ఇరుక్కోవాలంటే అలా పలకాల్సిందే తప్పదు. సో చేయడానికి ఏం లేదు. విశాల్ మిశ్రా వాయిస్లో ఈ సాహిత్యం చాలా అందంగా ఒదిగింది. క్రెడిట్స్ లో శృతి రంజని పేరు కూడా మెన్షన్ చేశారు, కానీ మరి ఫిమేల్ వోకల్ అయితే ఎక్కడా వినపడలేదు. మరి రేపు థియేటర్లో ఇంకో చరణం ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఇక దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఎంత అందంగా ఉన్నాయి లొకేషన్స్, చాలా 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 అందంగా ఉన్నాయి. పర్టికులర్గా చెప్పాలంటే స్లోవేనియాలో ఉన్నటువంటి ఒక లేక్ దగ్గర షూట్ చేశారు. చాలా చాలా బాగుంది. స్లోవేనియాలో ఉన్నటువంటి బ్లడ్ ఐలాండ్ అనేటువంటి ఏరియాలో ఆ దీవి మధ్యలో ఉండేటువంటి ఒక చర్చిని ఫోకస్ చేసి దాన్ని హైలైట్ చేస్తూ ఆ సరౌండింగ్స్లో ఈ పాట షూట్ చేశారని నాకు అనిపించింది. ఆ పాటకి తగినట్టుగా చాలా క్యూట్ స్టెప్స్తో ప్రభాస్ చాలా అందంగా కనిపించాడు. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్ కానీ పర్ఫెక్ట్, చాలా 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 అందంగా బ్లెండ్ అయ్యి మనకి విజువల్ ఫీస్ట్ అనమాట. లిరికల్ వీడియో కాదు, ఫుల్ వీడియోనే రిలీజ్ చేశారు. నిధి అగర్వాల్ అందాలన్నీ కూడా అలాగే అనిపించింది. కాకపోతే నీలోత్పల అనేటువంటి పదం వాడినప్పుడు నీల రంగు దుస్తులు ధరించే దేవతా స్త్రీలని నీలోత్పల అంటారు. ఈ పాయింట్ని బేస్ చేసుకుని కాస్త బ్లూ కలర్ డ్రెస్సులో ఏమన్నా హీరోయిన్ చూపిస్తే బాగుండేదని అనిపించింది. ప్రభాస్ చాలా అందంగా ఉన్నాడు. ప్రభాస్ వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ అయితే కొంచెం అదో రకంగా ఉన్నాయి, ట్రెండీగా బాగుంది. టోటల్గా పాట అయితే మాత్రం అద్దిరిపోయింది, మామూలుగా కాదు. ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొక పాటతో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.